గురుగారు ఇప్పుడు పుట్టినప్పుడు చెయ్యి ఇలా ఉంటుంది. మనం చిన్నపిల్లల చెయ్యి చూస్తే ఇలా ఉంటుంది. చనిపోయినప్పుడు చెయ్యి ఇలా ఉంటుంది. దానికి అర్థం ఏంటండి? పుట్టినప్పుడు చేతులు ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇలా ఉందనే చెప్తూ ఉంటారు. ఇలా ఉంటే ఏదో పట్టుకొని వచ్చాడు వాడు, చేతుల మీద వాడు సంపదలు తీసుకొచ్చాడు అని అంటారు. ఇలా వదిలేస్తే ఏమీ లేదు అని అంటారు. చనిపోయినప్పుడు కూడా ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్న వాళ్ళు నేను కూడా గమనించాను. నేను డైరెక్ట్గా నేను చూసాను. వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ బట్టి, వాళ్ళ యొక్క బీపీ, వాళ్ళ శారీరక స్థితి బట్టి వాళ్ళకు అవి ముడుచుకుపోవడం, కాళ్ళు కూడా వంపులు తిరిగిపోతాయి. కొంతమంది నోరు అని తెరిచేస్తారు, కొంతమందికి సగం కండ్లు తెరుచుకుంటాయి, పూర్తిగా మూసుకోవు. ఒక చేతులకి ఎందుకు పరిగణించుకోవాలని? అంటే చాలా మంది ఏమంటారంటే ఏదో సాధించడానికి పుడుతున్నాను నేను, కానీ ఏది సాధించలేకపోయాను అనేసి అంటారు. అదేనా నిజమా కాదా అని చెప్పుకోవడం తప్పలేదు. ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్ తీసుకోవాలి. ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్ తీసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏదో పట్టుకొచ్చాడని, ఇలా వదిలేస్తే ఏమీ లేదు, మూసిపెట్టినా తెరిచినా ఏమి చేతులు ఏమి లేదు, అంతా మాయే అని కూడా మనం వర్ణించుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కాబట్టి పాజిటివ్గా చెప్పుకోవాలి. కాబట్టి వీడికి పట్టుదల ఎక్కువ, ఆ సందర్భంలో చెయ్యి ఇలా పెట్టాలి, ఇలా పెట్టుకుని ఆ నాలెడ్జ్ అతనికి ఉండదు. ఎప్పుడు బ్రహ్మ చైతన్య స్థితిలో ఉంటుంది. ఎందుకంటే సహస్రం ఓపెన్లో ఉంటుంది, బిడ్డకి ఇక్కడ మెత్తగా ఉంటుంది, అది ఓపెన్లో ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మ చైతన్య స్థితిలో బ్రహ్మానందంలో ఉంటాడు. కాబట్టి మనం చెయ్యి మూసుకున్నామా తెరిచామా అనేటువంటి విజ్ఞత ఉండదు. కాబట్టి అలా పెట్టుకుంటారు. దానికి మనం అనుకుంటున్న సంబంధం లేదు. కానీ పాజిటివ్గా చెప్పుకోవడం తప్పులేదు.